ధూమ్ధామ్గా పలారం బండి వేడుకలు అలరించిన శివవేషధారులో పోతురాజుల విన్యాసాలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చిట్కుల్లో జరిగే దుర్గమ్మ జాతరతో పాటు బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో 2వ రోజు ఎన్ఎంఆర్ యువసేన చిట్కుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలారం బండి వేడుకలు ధూమ్ధామ్గా నిర్వహించారు. ఈ పలారం బండి ఊరేగింపులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ పార్లమెంట్లో చిట్కుల్ గ్రామంలో ఎన్ఎంఆర్ యువసేన నీలమధు యువసేన తరపున నా కార్యకర్తలు పలారం బండి ఘనంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని, ఆ దుర్గామాతను ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లానే చూడొచ్చు, మీరు గతంలో 8 నెలల నుంచి ఇంకా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. నిన్ననే మళ్ళీ 1,50,000 రూపాయలు ఉన్న రుణమాఫీ కూడా చేసినాం. అదే ఘనత. అదేవిధంగా ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాం. అట్లనే అమ్మవారి ఆశీస్సులు కూడా మా మీద ఉండి దేశం నుంచి, కేంద్రం నుంచి, మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు అందరం కూడా తీసుకొని ప్రజల సంక్షేమమే మా సంక్షేమంగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా మా ముఖ్యమంత్రి వారిల మీద, మా మంత్రివర్గం మీద, మా ఎమ్మెల్యేల మీద, ప్రజల మీద అందరినీ చల్లని చూపి ఉండాలి. ముఖ్యంగా మీడియా మిత్రులను అందరినీ కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా